ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 14 ఆగస్టు 2020వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. భరణీ నక్షత్ర జాతకులకి చాలా బాగుంది. అశ్వని నక్షత్ర జాతకులకి కృత్తిక వాళ్ళకి కొంత సామాన్యంగా ఉంది. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి మాత్రం అనుకూలంగా ఉంది. ప్రతి వ్యవహారాన్ని కూడా ఆచితూచి నిర్ణయాలు చేయండి, తొందరపడకండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. గురుని యొక్క అనుగ్రహ దృష్టి చాలా బాగుంది. అంచెలంచెలుగా మీరు పైకి ఎదిగేటువంటి అవకాశం ఉంది. కానీ చతుర్థమందు ఉన్నటువంటి రవి యొక్క సంచారం వల్ల ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు, మీరు చేయలేనంత పని కార్యాలయంలో మీ నెత్తిన పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. రోహిణి నక్షత్ర జాతకులకి, కృత్తికా నక్షత్ర జాతకులకి కొంతవరకు ఏది ఏమైనా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితే. తృతీయమందు రవి, లాభమందు కుజుడు. మీ సంకల్పం నెరవేరుతుంది. నూతన ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించేటువంటి దిశగా కనపడుతున్నాయి. అష్టమంలో బృహస్పతి ఉన్నారు. ఒకంత జాగ్రత్త వహించండి. ప్రయాణించే ముందు జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు చేయకూడదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వాక్స్థానమందు ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం వల్ల ఇష్టం లేని చోట పనిచేయడం, ఇష్టం లేని మాటలు పడడం, లేదా ఇష్టం లేని యొక్క భోజనం తినడం, ఇలాంటివి జరుగుతాయి. అబద్ధం ఆడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. అయితే పునర్వసు నక్షత్ర జాతకులకు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఆరుద్ర, మృగశిర వాళ్ళకి యోగదాయకంగా ఉందని చెప్పాలి. రాజస్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి బాగుంది. సప్తమంలో ఉన్నటువంటి గురుని యొక్క స్థితి బాగుంది. ధనమందు ఉన్నటువంటి వాక్స్థానమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం వల్ల ఏదైనా గొడవలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెన్నెముక సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగితే అశ్రద్ధ చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు లాభమందు ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి, భాగ్యమందు ఉన్నటువంటి కుజుడు. పుష్యమే నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది. అశ్లేష, పునర్వసు నక్షత్ర జాతకులకు మాత్రం అనుకూలమైన దిశగా అడుగులు పడతాయి. శుభవార్తలు తెలుస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. బ్యాంకింగ్ రంగాల్లో పని పూర్తి అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. సహనంతో పరిష్కరించుకోండి. జన్మమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం మీ మీద ఆవేశం, కోపం ఇవన్నీ ఎక్కువ చేస్తున్నారు. సప్తమంలో ఉన్నటువంటి శనైశ్వరుని యొక్క దృష్టి శనైశ్వరుని మీద దృష్టి రవి మీద పడడం వల్ల మీకు భార్యా కుటుంబీకులతో కానీ తల్లిదండ్రులతో కూడా గొడవలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అసహనంతో పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. చంద్రుని యొక్క స్థితి బాగుంది. పుబ్బా నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలను కూడా అభివృద్ధి కనబడుతోంది. తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల, తీసుకున్నటువంటి వ్యవహారాల పట్ల ఎదుటి వ్యక్తుల నుంచి కూడా ఎప్రిషియేషన్ లభిస్తుంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఆచితూచి మాట్లాడండి. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. దూర ప్రాంతాలు ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ను మాత్రం చేయవద్దు. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతలు కనబడుతున్నాయి. నూతన కాంట్రాక్టులు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. హస్త నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త. భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి వాదోపవాదాలు పెరిగేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఆచితూచి మాట్లాడండి.
ప్రతి వ్యవహారంలోనూ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఒత్తిడికి లోను కావద్దు. ఏ పనైనా సరే మీరు ఆచరించే ముందే పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి, 4వ స్థానంలో ఉన్నటువంటి శని దృష్టి. ఏది ఏమైనప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆలోచన చాలా అవసరమవుతుంది. మీకు మంచి చేస్తున్నట్టుగానే కనపడతారు ఎదుటి వ్యక్తులు, కానీ మీరు పక్కకి వెళ్ళేటప్పటికి మీ మీద చెడు ప్రచారం, దుష్ప్రచారం పెరగవచ్చు. ఇవన్నీ కూడా ప్రధానంగా జరుగుతున్నటువంటి రాబోయేటువంటి రోజుల్లో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పటి నుంచే మీరు జాగ్రత్త పడితే సమస్యలన్నీ కూడా మీరు అధిగమించగలుగుతారు. ధన సంబంధమైన వ్యవహారాల్లో కూడా ఆలోచించే ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకంగా ఉంది. విశాఖ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు యోగదాయకంగా ఉంది. మీ యొక్క మనోసంకల్పం నెరవేరుతుంది. ధన సంబంధాలు కూడా కలిసి వస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవహారాన్ని కూడా వ్యక్తిగతంగా పరిశీలించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తొందరపడవద్దు. మీకు అభివృద్ధి కనబడుతోంది, అదేవిధంగా శని యొక్క వ్యతిరేకత కూడా కనబడుతోంది. ఇవన్నీ సామాన్యంగా ఉండాలి అంటే ప్రతినిత్యము కూడా దశరథ కొరత శని స్తోత్రాన్ని పారాయణం చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి యోగదాయకంగా ఉంది. మూలా నక్షత్ర జాతకులకు చాలా బాగుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా యోగదాయకంగానే ఉంది. అయితే అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం వల్ల కానీ, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల కానీ ప్రతి వ్యవహారంలోనూ కూడా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చికాకులు ఎక్కువ అవుతాయి. కొద్ది రోజుల్లోనే రవి మారబోతున్నారు. రవి మార్పు మీకు కొంత ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. ప్రతి జాగ్రత్తగా ఉండండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా పని పూర్తి అవుతాయి. బ్యాంకింగ్ రంగంలో సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి అయ్యి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతోంది. ఒత్తిడికి లోను కాకుండా జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్యలైనా మీరు పరిష్కరించగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా యోగదాయకంగా ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రం చాలా బాగుంటుంది. వ్యవహారం ఒక దిశగా పూర్తి అయినట్టుగా, కంప్లీట్ అయినట్టుగా కబురు వస్తుంది. దానివల్ల కుటుంబంలో మంచి వాతావరణం కనబడుతుంది. స్నేహితుల వల్ల కూడా మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక వార్త మాత్రం మిమ్మల్ని కలవరపెడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్య ఆరోగ్య విషయంలో కూడా ఒకంత జాగ్రత్త అవసరం. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం అవుతుంది. తొందరపడకండి. పరమేశ్వరుడు మీకు సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇస్తారు. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. పనులన్నీ కూడా ఒక సక్రమమైనటువంటి విధి విధానంతో ముందుకు వెళ్తాయి. మిమ్మల్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. మీరు కాబట్టి ఈ పని పూర్తి చేయగలిగారని చెప్పేసి మిమ్మల్ని పొగుడుతుంటారు. కానీ జాగ్రత్తగా ఉండండి. ఆవేశపూరితమైనటువంటి ఎటువంటి నిర్ణయం పనికిరాదు. మీకు దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయ స్థానం ముందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వ్యతిరేకంగా ఉంది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలోనూ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండండి. తొందరపడవద్దు. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి చంద్రుడు కొంతవరకు యోగదాయకంగా ఉన్నారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు పూర్తి వ్యతిరేకం. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. పరిష్కారం లేని క్వశ్చన్స్ అన్నీ మీ ముందు నిలబెడతాయి. ముందు ఏ పని చేస్తే మంచిది అంత ఒత్తిడికి లోనవుతారు. తొందరపడకండి. రాబోయేటువంటి రోజులు ఇంతకి 10 రెట్లు పెరిగి మీకు అభివృద్ధి కనబడుతోంది. ప్రతి విషయాన్ని కూడా వ్యక్తిగతంగా ఆలోచించండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. ప్రతి వ్యవహారంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. జై గురుదేవ్.